లీడర్స్ న్యూస్ కి స్వాగతం. పుల్లంపేట మండలం పరిధిలోని ఎంఆర్సీలో రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారులు జి చక్రధర్ రాజు, డి నాగా తిరుమలరావు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎస్టీయు మండల అధ్యక్షులు సయ్యద్ సర్తాజ్ హుస్సేన్ అధ్యక్షత వహించారు. సమావేశ ప్రారంభోత్సవంలోని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యాధికారులు మాట్లాడుతూ శ్రీ విద్య కొరకు పోరాడిన సావిత్రిబాయి పూలే జయంతి రోజున జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమన్నారు. సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి బాలిక పాఠశాల స్థాపించి అనేక మంది స్త్రీలకు విద్య నేర్పించారన్నారు. అంతేకాకుండా సమాజంలో నెలకొన్న సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను దూరం చేశారన్నారు. స్త్రీలు విద్యను అభ్యసిస్తేనే కుటుంబం, సమాజం, దేశం బాగుంటాయని వారన్నారు. ఈ సందర్భంగా మండలంలోని సీనియర్ మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు బి నరేంద్రనాథ్, జిల్లా కౌన్సిలర్ ఎం ప్రసాద్ రెడ్డి, సంస్కృత పాఠశాల హెచ్ఎం వరదారెడ్డి, మండల అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ సర్తాజ్ హుస్సేన్, వి సిద్దయ్య, ఆర్థిక కార్యదర్శి శివరాం ప్రసాద్, మండల ఎస్టీయు నాయకులు గౌస్, ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తన ఫ్రెండ్ యొక్క వివాహానికి హాజరవుతాడు. హాజరై తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధపడుతూ కొంచెం తన ఫీలింగ్స్ మార్చి తను ఉండడం తన భార్య గమనిస్తుంది. యాక్చువల్ గా ఒక ట్రూ రిలేషన్ లో కోపేర్ ఎలా ఉన్నారనేది వాళ్ళ ఫీలింగ్స్ బట్టి, ఫేస్ ని బట్టి ఒకరు గ్రాస్ చేయొచ్చు. సో ఈమె తన దగ్గర కూర్చొని రిక్వెస్ట్ గా అడగడం జరుగుతుంది. ఎందుకు అలా ఉన్నారు, ఏమి విషయం అంటే, నేను వెళ్ళినటువంటి మా ఫ్రెండ్ యొక్క వివాహ సందర్భంలో నన్ను అవమానించారు. ఎందుకు అవమానించారంటే అంటరాగం ఒకటి, తను కొన్ని కారణం చెప్తాడు. దీనికి అందరికీ కారణం ఏమంటే, మనకు విద్య లేదు, వాళ్ళకి విద్య ఉంది అని తను చెప్పడం జరుగుతుంది. అదొక్కటే మనకు లోటైతే సమాజంలో మనం కూడా విద్య నేర్చుకోవచ్చు కదా, నేర్చుకుందాం, మనం కూడా నేర్చుకుని పైకి రావాలి, వాళ్ళ స్థాయికి మనం కూడా రావాలి కదా అని ఆమె ఇచ్చినటువంటి భరోసాకు అతని యొక్క తోడ్పాటు తోడి తను సావిత్రిబాయి పూలే గారి నుండే మొట్టమొదటి విద్యాభ్యాసం స్టార్ట్ చేస్తారు. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి ఒక కుగ్రామంలో బాలికల కోసం ఆ రోజు కుల, మత, లింగ, వర్గ, వర్ణ భేదాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటిని ఎదిరించి ఒక పాఠశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. జనరల్ గా ఈ రోజు ఒక స్త్రీ పోతులు వస్తుంటేనే టీచ్ చేయడం ఎక్కువగా ఉంది. మరి ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి సమాజంలో స్త్రీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, తక్కువ స్థాయి వాళ్ళ యొక్క స్థితిగతులు, ఇక్కడ తక్కువ స్థాయి అంటే ధనిక భేదానికి తేడా వేరే కాదు, వాళ్ళు ఎలా చూస్తున్నారు, వీటన్నింటినీ కూడా అధిగమించి అన్నదాని మాటలు అంటూ ఉన్నా, తనను బాధిస్తూ ఉన్నా, మానసికంగా ఎలా బాధిస్తూ ఉన్నా, తను పోయేటప్పుడు వచ్చేటప్పుడు పాఠశాలకు పోకుండా అడ్డుకుంటూ ఉన్నా, అక్కడ వచ్చే పేద వర్గాల పిల్లలకు రానికుండా చేస్తూ ఉన్నా, అన్నిటికీ ఓర్చుకొని చాలా ఓర్పుగా తన పాఠశాలను నిర్వహిస్తూ ఉండే సందర్భంలో చివరకు విధులైన పరిస్థితుల్లో ఆ పాఠశాలను కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఒకేసారి తన ప్రయత్నాన్ని వదిలేలేదు, తిరిగి శక్తిని కూడగట్టుకుని ఒకేసారి 20 పాఠశాలను 20 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడి నుండి ఎన్ని సమాజంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ముందుకు సాగిపోతూ వాటిని దాదాపుగా 57 పాఠశాల వరకు తీసుకుపోయినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే గారికి ఉంది. కాబట్టి ఆమె బర్త్డేని మన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఈ రోజు మనం జరుపుకుంటాం. చాలా హ్యాట్సాప్ అని మనం చెప్పాలి. ఎందుకంటే అన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా అలాంటి అవకాశం చేయలేని ప్రస్తుత మన పరిస్థితుల్లో సమాజానికి ఎదురొడ్డి ఒక స్త్రీగా నిలబడి అలా చేయడం, తను అక్కడి వరకే చేయలేదు, చాలా చేసింది. తనకు చాలా కాలం పిల్లలు లేకపోతే ఒక అబ్బాయిని దత్తత తీసుకుంది, విశ్వనాథ్ ఆనంద్ అని. ఆ అబ్బాయితో కలిసింది. సమాజ సేవ ఎలా ఉందంటే, ప్లేగు వ్యాధి ఒకటి వచ్చి చాలా మంది చనిపోతూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడవులకు ఎక్కడికో వలస వెళ్లిపోయేటప్పుడు కూడా తను తన కుటుంబం మాత్రం నిలబడి వాళ్ళందరికీ సేవ చేస్తూ వచ్చింది. అలాంటి ప్రాంతంలో మన కొంతకాలం తన భర్త చనిపోతే అప్పటి కాలక్రమంలో లేదా కృత్యము అంటే కట్టుబాట్లు వీటిని దాటి తన భర్తకు తనే తల గురించి కూడా పెట్టవలసి వచ్చింది. చాకు పెట్టున్నారు.